హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతులకు శుభవార్త. ఈ నెల 30న క్యాబినెట్ భేటీ, రైతు భరోసా అమలు, విధి విధానాల రూపకల్పన. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడేం చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎప్పటి నుంచో తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసాకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై తెలంగాణలో మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక రేషన్ కార్డు పొందేందుకు అర్హతలు, విధి విధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల పథకాలు రేషన్ కార్డుతో ముడిపడి ఉండడంతో రేషన్ కార్డుల జారీ కీలకంగా మారింది. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు కావడంతో రాష్ట్రంలో ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణలో గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటికే ప్రకటన చేసినా అందుకు సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. రైతు భరోసా కోసం గత ఏడాదిగా రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎన్ని ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తారనే విధి విధానాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.